హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ కార్డ్ మనకి డెవిల్ అండ్ జస్టిస్ అండ్ 9 of Cups అండ్ Knight of Cups. వావ్, ఒక యంగ్ ఎనర్జీ who likes to be single but ready to mingle. Okay, so 9 of Wands, this person is a wounded warrior and strong passionate energy running towards you, and there will be a lot of communication. చాలా టాకింగ్ అనేది కనబడుతుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో మీ ముందుకు రాబోతున్నారు విత్ స్టెబిలిటీ. ఈ పర్సన్కి అంత కరేజ్ లేదు ప్రజెంట్ అయితే, బట్ లాట్ ఆఫ్ సాడ్నెస్ కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ ఎనర్జీలో. అండ్ సంథింగ్ లాస్ ఏదో కనపడుతుంది. ఈ పర్సన్కి తన న్యూ లైఫ్ ఆర్ న్యూ సైకిల్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఎవరో మళ్ళీ వెనక్కి లాగేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ రూమ్ డోర్ లాక్ చేసి ఉంది, ఆ కీ అక్కడే ఉంది. బట్ ఈ పర్సన్కి ఆ కీ తీసుకొని ఆ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళడమే లేట్. బట్ ఆ పని ఇంకా చేయడం లేదు ఈ పర్సన్. వై? బికాజ్ హీ స్టక్ ఆర్ దే ఆర్ స్టక్ సమ్వేర్. మిమ్మల్ని ఒక ఎమోషనల్ ఎనర్జీలో చూస్తున్నారు, హైలీ స్పిరిచువల్ ఎనర్జీలో చూస్తున్నారు, అండ్ హర్మిట్ మోడ్లో ఉన్నారు ఈ పర్సన్. లోన్లీనెస్, సాడ్నెస్, క్రయింగ్, టీయర్స్ ఇవే కనిపిస్తున్నాయి మొత్తం ఇక్కడ. బట్ దిస్ ఈజ్ యువర్ పాస్ట్ పర్సన్ ఫ్రమ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ చిల్డ్రన్ కుడ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రిలేషన్. అండ్ విత్ స్టార్ కార్డ్ ఈ పర్సన్కి అండ్ మీకు కూడా చక్ర అలైన్మెంట్ అనేది జరుగుతుంది. అంటే అవేకనింగ్ అనేది జరుగుతుంది. మీ రిలేషన్షిప్కి ఉన్న వాల్యూ ఏంటి, మీ రిలేషన్షిప్కి ఉన్న ఇంపార్టెన్స్ ఇదంతా తెలుసుకుంటున్నారు మీ పర్సన్. అసలు ఎందుకు మీరు తన లైఫ్లోకి వెళ్ళారు అండ్ ప్రజెంట్ తన లైఫ్లోకి వచ్చిన ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మ్యాజికల్ గేట్వే అనేది కూడా కనబడుతుంది. ఓకే, ప్యూర్ ఇంటెన్షన్ అండ్ విజ్డమ్, లాస్ట్ అండ్ ఫౌండ్, ఫ్రెండ్షిప్. సో మీరు ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది, ఇంకా ఇంతటితో మీ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకున్నారు. బట్ సమ్వేర్ ఆర్ సమ్వన్ మీకు ఈ రిలేషన్షిప్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఏమనుకున్నారంటే ఓకే మీరు మూవ్ ఆన్ అయిపోదామని డిసైడ్ అయ్యారు. బట్ నో, కమ్యూనికేషన్ ఈజ్ కమింగ్. ఆ మెసేజ్ ఆర్ కాల్ మీ పర్సన్ మీకు సెండ్ చేస్తారు అండ్ మీరిద్దరూ డిస్కస్ చేసుకుంటారు అబౌట్ దిస్ రిలేషన్షిప్. సో ఆ టైమింగ్ ఏంటి అని అంటే లేటర్ దాన్ యూ థింక్. ఈరోజు కాల్ వస్తుంది అని అనుకుంటే రేపు వస్తుంది. సో అలా ఉంటుంది ఆ టైం ఫ్రేమ్ అయితే. బట్ నెక్స్ట్ ఫుల్ మూన్ అంటే ఈ మంత్లో వచ్చే ఫుల్ మూన్ రోజు మీ పర్సన్ మీకు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ టుడే. రీడింగ్ ఏ రోజైతే చూస్తున్నారో ఆ రోజే మీకు మెసేజ్ ఆర్ కాల్ మీ పర్సన్ దగ్గర నుండి రావచ్చు. ఓకే, సో ఇది టైం ఫ్రేమ్, డివైన్ మీకు ఇచ్చిన టైం ఫ్రేమ్. నెక్స్ట్ ఫుల్ మూన్ టుడే అండ్ later than you think. So what's the present situation of your person and your relationship అనేది చూద్దాం.
Uh, so present situation, the chaser. Okay. Soulmates. Yes. ఇదొక soulmate connection, but still this person is running around third party. Okay. హ్యామర్. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఇంకా థర్డ్ పార్టీ మెమరీస్ ఇంకా ఉన్నాయి తన మైండ్లో. పార్టీస్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో. అండ్ దిస్ పర్సన్ ఈజ్ అ ట్రెడిషనల్ పర్సన్. ఓల్డ్ వే ఆఫ్ థింకింగ్ అనేది కనపడుతుంది, బట్ అన్కండిషనల్ లవ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ రెమినిసింగ్, ఈ పర్సన్ మీ పిక్చర్స్ చూస్తున్నారు పదే పదే. మీ పిక్చర్స్ అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నారు ఒక ఫోల్డర్లో. సో వెన్ ఎవర్ దిస్ పర్సన్ ఫీల్స్ లోన్లీ, ఈ పర్సన్ వెంటనే మీ పిక్స్ తీసి చూస్తూ ఉంటారు. మీ పర్సన్కి కొంచెం డిప్రెషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అంటే న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్ ఆ టైమింగ్స్లో మీ పర్సన్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు తను ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని బాధ పెడుతుంది అని తనకు అర్థమవుతుంది. అండ్ మీరు లేకుండా తన లైఫ్ ఇన్కంప్లీట్ అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. సో నౌ దే వాంట్ టు ఫిక్స్ యువర్ కనెక్షన్. అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్ అనేది కూడా కనబడుతుంది. అంటే కొన్ని థింగ్స్ మిగిలిపోయాయి ఇంకా రిజాల్వ్ చేసుకోవాల్సినవి. సో ఇప్పుడు మీ పర్సన్ అండ్ మీరు కూడా సెల్ఫ్ కేర్ పైన ఫోకస్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ఎ సోల్ కాంట్రాక్ట్ అండ్ సోల్ టై. ఓకే. అండ్ స్ట్రాంగ్ కెమిస్ట్రీ, ఇంటెన్స్ కెమిస్ట్రీ ఉంది మీ ఇద్దరి మధ్య. మ్యూచువల్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుందేమో అని మీ పర్సన్ చాలా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు. అసలు ఇలా జరిగి ఉండకుండా ఉండాలి. ఈ కనెక్షన్ని తనే సాబిటేజ్ చేశారు. అండ్ చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేశారు. డిజానెస్టీ చూపించారు మీ మీ దగ్గర. సో ఇదంతా కూడా మీ పర్సన్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సో ఇక ముందు మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు ఇక్కడ ఈ పర్సన్కి. సో నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్. ఎస్, దిస్ ఈజ్ ఎ పాస్ట్ పర్సన్ అండ్ దిస్ ఈజ్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే. సో చాలా యాంగ్జైటీతో మీకు తన పాస్ట్ గురించి చెప్పాలి. అండ్ అసలు మీతో ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు అనే విషయం చెప్పాలి అని ఇక్కడ ఈ పర్సన్ చాలా కరేజ్ అనేది తెచ్చుకొని మీకు మళ్ళీ మెసేజ్ ఆర్ కాల్ చేసి మిమ్మల్ని మీట్ అవ్వడం, మీరిద్దరూ కలిసి బయటికి వెళ్ళి మాట్లాడుకోవడం, లేదా కాల్స్ కానీ మెసేజెస్ ద్వారా మాట్లాడుకోవడం కానీ ఏదో రకంగా మొత్తానికి కమ్యూనికేషన్ అనేది వస్తుంది. దట్ కమ్యూనికేషన్ ఈజ్ ద కీ అనమాట. ఓకే, ఆ కమ్యూనికేషనే ఫౌండేషన్ ఇక్కడ. విత్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 6 of cups. ఓకే, బట్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇక్కడ కొంతమంది లైఫ్లో మాత్రమే ఒక న్యూ పర్సన్ ఎంటర్ అవుతారు. దిస్ న్యూ పర్సన్ని మీరేమనుకుంటారంటే, ఓకే ఈ పాస్ట్ పర్సన్తో నేను హ్యాపీగా లేను, ఆర్ ప్రజెంట్ రిలేషన్లో నేను హ్యాపీగా లేను, ఈ న్యూ పర్సన్ వల్ల అయినా హ్యాపీగా ఉండొచ్చు అనుకొని మీరు ఆ న్యూ పర్సన్కి ఎక్కువ టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ మీరు అనుకున్నట్టుగా ఏం జరగడం లేదు. అక్కడ ఏం జరుగుతుంది అక్కడ అంటే, దిస్ న్యూ పర్సన్ అరౌండ్ 2 to 3 years నుండి డివోర్స్ కేస్ ఆర్ తన ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఆ ఫైట్స్ అనేవి జరుగుతున్నాయి. సమ్ లీగల్ ఇష్యూస్ రిగార్డింగ్ దిస్ డివోర్స్ ఆర్ ఎనీథింగ్. తన లైఫ్లో రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు సిన్స్ 2 or 3 years. మీరేమన్నా అడిగితే మళ్ళీ ఈ న్యూ పర్సన్ కూడా ఏం చెప్పరు. బట్ యూ మస్ట్ ట్రై టు నో అబౌట్ దెమ్. మీరేమనుకుంటారంటే, ఓకే ఈ పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్లా కనిపిస్తున్నారు, మీతో బాగా టైం స్పెండ్ చేస్తున్నారు, మీకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, ఆ ఎమోషనల్ అవైలబిలిటీ అనేది మిస్సింగ్ మీకు
విత్ యువర్ పాస్ట్ కనెక్షన్. కానీ ఈ పర్సన్ ఎప్పుడూ మీకు అవైలబుల్ ఉంటారు, మీకు రెస్పాండ్ అవుతూ ఉంటారు, మీరు ఎవ్రీ మినిట్ మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతూనే ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ వైపు అసలు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు ఈ పర్సన్? ది సెకండ్ పర్సన్ అంటే ఈ పర్సన్ మీరు అనుకున్నట్టుగా కాదు. లాట్ ఆఫ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్ మైండ్లో, ఈ న్యూ పర్సన్ మైండ్లో. ఏంటి ఆ ఇంటెన్షన్స్ అంటే దే ఆర్ నాట్ జెన్యూన్. ఈ పర్సన్ మేబీ మీకు సోషల్ మీడియాలో పరిచయం అయి ఉండొచ్చు, అండ్ కొన్ని ఆనెస్ట్ రీల్స్ ఉంటాయి. ఆ రీల్స్లో కొన్ని మంచి విషయాలు చెప్పే రీల్స్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి స్టోరీస్ రీల్స్ పెడుతూ ఉంటారు. సో అవి మీకు షేర్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్. సో మీకెందుకు షేర్ చేస్తున్నారంటే తన నేచర్ ఏంటో మీకు చెప్పుకోవడం అన్నమాట. నేను ఇంత ఇన్నోసెంట్ పర్సన్ని, నన్ను అందరూ చీట్ చేస్తున్నారు, అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇలా ఉంటుంది దాంట్లో ఆ మ్యాటర్ అనేది. మీరు తనకి సపోర్ట్ ఉంటారా, ఇలాంటి మ్యాటర్ అనేది ఉంటుంది ఆ రీల్స్లో. సో మీరేమనుకుంటారంటే ఓకే ఇందులో ఉన్నదంతా నిజమేనేమో, ఈ పర్సన్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారేమో, మీరు తనకి సపోర్టింగ్గా ఉంటారు లైఫ్ లాంగ్ అని అనుకుంటారేమో, అనుకోవాలి అని వాళ్ళు పంపిస్తున్నారు, దట్ సెకండ్ పర్సన్. కానీ అదంతా నిజమైతే కాదు. మీరు ఈ పర్సన్కి దగ్గరగా వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఈ పర్సన్ మెంటాలిటీ ఏంటి, అసలు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇదంతా మీకు అప్పుడు అర్థమవుతుంది. సో బీ కేర్ఫుల్, డోంట్ యాక్సెప్ట్ దిస్ న్యూ పర్సన్ అన్లెస్ యూ నో అబౌట్ దెమ్. వాళ్ళ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేదు, అంతా తెలుసుకోకుండా మీరు అప్రోచ్ అవ్వద్దు ఆ న్యూ పర్సన్ని. ఓకే, మేబీ ఇక్కడ మీకు రాహు 8th హౌస్లో ఉన్నట్టుగా కనబడుతుంది. మీ లైఫ్లోకి ఎవరు వచ్చినా మిమ్మల్ని చీట్ చేస్తూనే ఉంటారు, ఒకరని కాదు, అలా అని మీరు కూడా అంతే. ఒకరు చీట్ చేసి వెళ్ళిపోతే దే డోంట్ డిజర్వ్ యువర్ లవ్ అన్నట్టుగా మీరే వదిలేస్తారు, అండ్ ఇంకొకరికి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. మీది చాలా ఇన్నోసెంట్ అండ్ చైల్డిష్ నేచర్ అనమాట. మీరెంత ఇన్నోసెంట్గా ఉంటారో అందరూ అలానే ఇన్నోసెంట్గా ఉంటారు అని మీరు అనుకుంటారు, బట్ దట్ ఈజ్ రాంగ్. మీరు ఒకవేళ ఇన్నోసెంట్గా ఉంటే మీ ఫీలింగ్స్తో ఆడుకునే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ మీ లైఫ్లో అదే జరుగుతుంది ప్రజెంట్ అయితే. అనదర్ పర్సన్ ఈజ్ రెడీ టు కమ్ అండ్ డిస్టర్బ్ యూ. ఓకే, సో ఎవరు వచ్చినా మీ లైఫ్లోకి అసలు ఎందుకు వస్తారు అని అంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే వస్తారు వాళ్ళు. ఇక్కడ మోస్ట్లీ మీ లైఫ్లోకి వచ్చే వాళ్ళు ఎక్కువ మీ స్టేటస్ చూసి రావడం జరుగుతుంది, అండ్ కొంతమంది ఫిజికల్ అట్రాక్షన్. మేబీ యు ఆర్ గుడ్ లుకింగ్ పర్సన్, ఫిజికల్ అట్రాక్షన్ కోసం కూడా వస్తూ ఉంటారు, బట్ జెన్యూన్ ఇంటెన్షన్తో వచ్చేవాళ్ళు జీరో. ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ అ మ్యారీడ్ పర్సన్, ఆ మ్యారీడ్ రిలేషన్ కూడా మీకు హ్యాపీనెస్ అనేది లేదు. ఓకే, సో అలా ఉంది మీ ప్రజెంట్ రిలేషన్షిప్ అయితే. అండ్ మీ ప్రజెంట్ పర్సన్ కూడా మీకు, మీ ప్రజెంట్ పర్సన్ అండ్ ద న్యూ పర్సన్ కూడా మీకు కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు. ఈ కమ్యూనికేషన్లో అసలు ఏముంటుంది అని అంటే మీకు వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో, వాళ్ళ లైఫ్లో మీరు ఎంత ఇంపార్టెంటో ఇదంతా చెప్తారు. ఓకే, సో మీరు మీ ఫ్యూచర్ కోసం డిస్కషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు అబౌట్ దిస్ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా మీరు చాలాసేపు డిస్కస్ చేసుకుంటారు, అండ్ మీ పర్సన్ తన పాస్ట్ కోసం కూడా మీరు అడగకుండానే చెప్తారు. ఓకే, మిమ్మల్ని పదే పదే బాధ పెట్టడం అనేది మీ పర్సన్కి నచ్చట్లేదు ఇక్కడ. ఎందుకంటే మీరు చేసిన మిస్టేక్ ఏం లేదు ఇక్కడ, మీరు మీ పర్సన్ ఎప్పుడూ బాధ పెట్టలేదు.
మీరెప్పుడూ మీ పర్సన్కి సపోర్టింగ్గానే ఉన్నారు, ఒక అండర్స్టాండింగ్ పార్ట్నర్గానే ఉన్నారు. బట్ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. అండ్ సేమ్ వే మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చీట్ చేసినట్టు. మీరంతా ఒక ఫాదర్లీ టైప్ ఆర్ మదర్లీ టైప్ ఎనర్జీస్లో మీరు ఉన్న మీ పర్సన్ని మీరు ఎంత కేరింగ్గా చూసుకున్నా మీ పర్సన్ మాత్రం మీకు ఎప్పుడు ఇంజస్టిస్ చేస్తూనే వచ్చారు. సో అందుకే మనకి స్టార్టింగ్ కార్డ్సే ఇలా వచ్చాయి, డెవిల్ అండ్ జస్టిస్. ఓకే, సో ఎడిక్షన్స్ ఏమైనా కనుక ఉంటే మీ పర్సన్కి అవన్నీ కూడా త్వరలోనే వదిలేస్తున్నారు, ఆల్రెడీ వదిలేశారు కొన్ని. అండ్ తన పాస్ట్ని కూడా వదిలేశారు. అది చాలా పెయిన్ఫుల్ తన పాస్ట్ని వదిలేయడం. బట్ అయినా మీకోసం ఈ మేజర్ డెసిషన్ అనేది తీసుకుంటున్నారు మీ పర్సన్. మీ పిక్స్ చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఆర్ ప్రొఫైల్ పిక్స్, ఎనీథింగ్. మీ పిక్స్ చూడగానే జస్ట్ వావ్ అనిపిస్తుంది మీ పర్సన్కి. బట్ వన్ మోర్ థింగ్, ఏంటి ఒక నెగిటివ్ పాయింట్ అనేది కనపడుతుంది ఇక్కడ. ఏంటి అని అంటే, మీ పర్సన్ పాస్ట్ లైఫ్లో కొంతమంది ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో జస్ట్ మొమెంటరీ ప్లెజర్స్ కోసం మీ పర్సన్ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మీ పర్సన్ లైఫ్లో ఎంతమంది ఉన్నా వాళ్ళందరితో మిమ్మల్ని కంపేర్ చేసి చూస్తూ ఉంటారు ఈ పర్సన్. వాళ్ళతో కంపేర్ చేసి చూసినప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది మీరంటే ఏంటి, మీ వాల్యూ ఏంటి అనేది ఈ పర్సన్కి అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, నౌ అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఆప్షన్స్ ఇవన్నీ క్లోజ్ చేసేసారు మీ పర్సన్. మీకు ఒక ఆనెస్ట్ అండ్ జెన్యూన్ పార్ట్నర్గా ఉండడానికి డిసైడ్ అయ్యి వస్తున్నారు. బట్ హియర్ కొంతమంది మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు, బట్ కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో అసలు మీరు ఎప్పుడూ హ్యాపీగా లేరు. ఓకే, అది తెలుసు, ఇక్కడ మీ పర్సన్కి తెలుసు, అది మీకు తెలుసు. సో ఆ టాపిక్ మీరు ఎప్పుడూ డిస్కస్ చేయలేదు మీ పర్సన్తో, ఆర్ మీ పర్సన్ మీతో డిస్కస్ చేయలేదు అసలు మీకు ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది ఏంటి అనేది మీ పర్సన్ ఎప్పుడు మీకు చెప్పలేదు, ఆర్ మిమ్మల్ని అడగలేదు మీరు ఎంతవరకు దీంట్లో కమిట్ అయి ఉన్నారు అనేది. మీరు కమిట్మెంట్ అడిగినట్టుగా తెలుస్తుంది ఇక్కడ మీ పర్సన్ని, కానీ మీ పర్సన్ ఎప్పుడూ ఆ కమిట్మెంట్ కోసం మాట్లాడలేదు. బట్ సడన్లీ దే వాక్డ్ అవే అండ్ గోస్టెడ్ యూ. సో ఇలా కనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఈ రిలేషన్షిప్ అనేది ఒక ట్రాక్ పైకి రాబోతుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు మీ పర్సన్ మీతో డిస్టెన్స్లో ఉన్నప్పుడు మీ పర్సన్ కొన్ని మేబీ తనకి నచ్చినట్టుగా ఉంటున్నారు, అందుకే మీకు కనెక్ట్ అవ్వడం లేదు అని అనుకోవచ్చు మీరు. కానీ అదేం లేదు. ఇక్కడ మీ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్ని చూసి కూడా మీకు అలాంటి ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏంటంటే మేబీ మీ పర్సన్ కొంచెం ఫ్రీగా ఉండాలి, సింగిల్గా ఉండాలని అనిపిస్తుందేమో, ఎంజాయ్ చేయాలి లైఫ్ని అని అనిపిస్తుందేమో, అందుకే మీకు దూరంగా ఉంటున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ అలాంటిది ఏం లేదు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, బట్ మీ పర్సన్ అలాంటి వాళ్ళు కాదు. ఇక్కడ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ అలా బిహేవ్ చేశారు, కానీ ఇప్పుడైతే అలా లేదు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా కొంచెం ఆర్గ్యుమెంట్స్ అనేవి చేస్తున్నారు. అండ్ కొంతమంది మీ కనెక్షన్ ఇష్టం లేదు, మీ మధ్య ఉన్న రిలేషన్ కొంతమందికి ఇష్టం లేదు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏదో ఒక రకంగా మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేసి మీ రిలేషన్షిప్ని స్పాయిల్ చేసేయాలి అనుకుంటున్నారు. ఇది మీ పర్సన్ సైడ్ నుంచి ఎవరో. ఎందుకంటే మీ పర్సన్ హ్యాపీగా ఉంటే వాళ్ళు చూడలేరు. సో సంథింగ్ జెలస్ సిచ్యువేషన్, జెలసీ అనేది కనబడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఎనీవన్,
మేబీ మీ పర్సన్ తన లైఫ్లో సక్సెస్ అవ్వడం కానీ హ్యాపీగా ఉండడం కానీ వాళ్ళు చూడలేకుండా ఉన్నారు. సో అలా మీ పర్సన్కి మళ్ళీ రాంగ్ గైడెన్స్ ఇవ్వడం లేదా ఎడిక్షన్స్ చూపించడం ఇలాంటిది ఏదో చేసి మళ్ళీ మీ పర్సన్ని మీకు దూరంగా ఉంచడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ కేస్ మీ పర్సన్ మీకు కనెక్ట్ అయితే ఒక హ్యాపీ లైఫ్, ఒక న్యూ లైఫ్ అయితే చూస్తారు. సో అది వాళ్ళకి నచ్చట్లేదు. సో ఆ మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయాలి అండ్ మళ్ళీ మీ ఇద్దరిని సెపరేట్ చేసేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ పిక్స్ చూడటం అండ్ మీ చాట్ చదువుకోవడం, మీకు కాల్ చేయాలి అని కానీ లేదా మీకోసం మెసేజెస్ టైప్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు చూడటం కూడా జరుగుతుంది. అండ్ దే ఆర్ వెరీ జెలస్ ఆఫ్ యువర్ పర్సన్. వెరీ జెలసీ ఎనర్జీస్ బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. మీ పర్సన్కి మీరు చాలా గుర్తొస్తున్నారు. మేబీ మీరు కమ్యూనికేషన్ ఆపేసినట్టుగా తెలుస్తుంది, ఆర్ మీ పర్సనే సైలెంట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ దట్ కమ్యూనికేషన్ త్వరలోనే రాబోతుంది, అరౌండ్ దిస్ ఫుల్ మూన్ ఆర్ ఫర్ సమ్ ఆఫ్ యూ టుడే. ఓకే, సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్రపోజల్ రిలేటెడ్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. అండ్ మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేయడం అనేది కూడా చూస్తారు. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు. అండ్ ఈ టైం స్పెండ్ చేయడం అనేది కొంచెం ఎక్కువే అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ మీ పర్సన్తో ఇంకెప్పుడు ఫిజికల్గా కలవకూడదు అను, లేదా మీ పర్సన్ ఇంకెప్పుడు చూడకూడదు, వీడియో కాల్స్ లాంటివి చేయకూడదు అని డిసైడ్ అయ్యారు. అండ్ అలా అని చెప్పి మీరు వాకవే చేశారు. బట్ నో, దానికి ది ఎండ్ అనమాట. ఇక ముందు ఎప్పుడు మీ పర్సన్ని మీరు కలుస్తూనే ఉంటారు. ఓకే, ఏదో రకంగా కలుస్తూ ఉంటారు. సో చాలా హ్యాపీ ఫేస్ అయితే స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. దిస్ ఈజ్ అ డివైన్ ఇంటర్వెన్షన్. ఈ పర్సన్ మేబీ తన లైఫ్లో ఇంకెవరో ఉండటం వల్ల మీకు టైం స్పెండ్ చేయలేకపోయారు, మీకు టైం అనేది ఇవ్వలేదు ఇన్ ద రీసెంట్ పాస్ట్. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళ కోసమే బాధపడుతూ మీకు మళ్ళీ టైం ఇవ్వకుండా ఆ లోన్లీగా ఫీల్ అవుతున్నారు. బట్ నా అదంతా ఎండ్ అయిపోతుంది, ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడైతే ఆ బ్రాండ్ న్యూ సైకిల్ చూస్తారో, ఒక న్యూ బిగినింగ్ చూస్తారో మీ లైఫ్లో, అప్పుడు మీరు తప్పకుండా ఈ రీడింగ్ని గుర్తుపెట్టుకుంటారు, గుర్తు చేసుకుంటారు కూడా. ఓకే, సో ఇది చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి ఈరోజు. బట్ కొంచెం స్లో మూవింగ్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఇక్కడ మిమ్మల్ని ఇంకొక ఎవరిలోనో చూసుకుంటున్నారు మీ పర్సన్. సమ్వన్ ఎల్స్, ఎవరిలోనో. మేబీ ఇఫ్ దే ఆర్ ఇన్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్, ఆ పర్సన్లో మిమ్మల్ని చూసుకోవచ్చు. బట్ మళ్ళీ దట్ ఈజ్ రాంగ్ అని తను తెలుసుకుంటున్నారు. ఆల్రెడీ మీరు తన లైఫ్లో ఉండగా మిమ్మల్ని ఇంకొకరిలో చూసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అది మళ్ళీ రాంగ్ అని తెలుసుకుంటున్నారు. సో నౌ దే వాంట్ టు ఎండ్ దేర్ ప్రజెంట్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ మేబీ ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఎలాంటిది అని అంటే మీ పర్సన్ ఎప్పుడు కూడా ఒక అన్హ్యాపీ సిచ్యువేషన్లోకే తీసుకెళ్తుంది అనమాట. దట్ రిలేషన్ ఏదైతే ఉందో తన లైఫ్లో ప్రజెంట్ రిలేషన్ మీ పర్సన్కి హ్యాపీనెస్ అనేది ఇవ్వట్లేదు. అండ్ కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. బట్ కొన్ని అన్హెల్దీ అటాచ్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అని చూద్దాం. నియర్ ఫ్యూచర్లో ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ పంపిస్తారు. అండ్ ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందో అది మళ్ళీ ఎండ్ అవ్వదు.
బట్ మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అగైన్ థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది మీ పర్సనల్ లైఫ్లో. బట్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో, థర్డ్ పార్టీకి కొంచెం స్ట్రాంగ్ డోస్ అనేది ఇచ్చారు మీ పర్సన్. అంటే తన లైఫ్తో ఆడుకుంటున్నట్టుగా మీ పర్సన్కి అర్థమైంది అండ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారని అర్థమైంది. బట్ ఈ పర్సన్ మేబీ థర్డ్ పార్టీని గోస్ట్ చేశారు. కొంతమంది ఆల్రెడీ ఇంకా ఉన్నారు అదే సిచ్యువేషన్లో. ఈవెన్ దో వాళ్ళు రిలేషన్లో ఉన్నా సపరేట్గానే ఉంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో. సో ఆ సిచ్యువేషన్ని కంప్లీట్గా ఎండ్ చేయాలని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. ఎందుకంటే మేబీ మీ పర్సన్కి ఎక్కువ డిమాండ్స్ ఎక్కువైపోయాయి థర్డ్ పార్టీ నుంచి. డిమాండ్స్, డిలే, డిస్టర్బెన్సెస్ అండ్ సొసైటీలో మీ పర్సన్కి ఆ ఇమేజ్ అనేది కొంచెం అది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఆ ఇమేజ్ అనేది ఏదైతే కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండేదో మీ పర్సన్కి అది కూడా ఇప్పుడు లేదు. మీ పర్సన్ అందరూ ఏదో ఒక ఎడిక్ట్ లాగానో లేదా ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేవాళ్ళనో ఎలా చూస్తారో అలా చూస్తున్నారు సొసైటీలో అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, మేబీ అంత పెద్ద పెద్ద గొడవలేవో జరిగినట్టుగా అర్థమవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ సెపరేషన్ కూడా కనిపిస్తుంది. సో మేబీ మీ పర్సన్ తన సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అయిపోవాలి, సడన్లీ జంప్ అయిపోవాలి ఆ రిలేషన్ నుంచి అని చూస్తున్నారు. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్ పాసిబుల్. ఈ మంత్ ఎండింగ్కే మీ పర్సన్ ఫ్రీ అయిపోతారు. బట్ విదిన్ నెక్స్ట్ 5 days ఈ పర్సన్ మీకు కమిట్ అవుతారు. కమిట్ అవుతున్నానని మీకు చెప్పరు, బట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఇదంతా ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, పాస్ట్ పర్సన్ రిటర్న్స్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అది. బట్ ఆర్ దే కమింగ్ విత్ ప్యూర్ ఇంటెన్షన్ ఆర్ నెగిటివ్ ఇంటెన్షన్? ఒక జెన్యూన్ ఇంటెన్షన్ తోటే వస్తున్నారు ఇక్కడ. బట్ ఇది కూడా 50-50, 50% జెన్యూన్, 50% డిజానెస్టీ. అంటే ఇక్కడ కొంతమంది మాత్రమే అలా వస్తున్నారు జెన్యూన్ ఇంటెన్షన్తో, అందరూ రావట్లేదు. ఎందుకంటే స్టిల్ దే ఆర్ ఫైటింగ్ విత్ ఇష్యూస్ అన్నమాట. ఇష్యూస్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ ఆర్ ట్రాప్డ్ సిచ్యువేషన్. సో ఇలా కొన్ని ఫార్మాలిటీస్కి సంబంధించినవి కూడా ఉంటాయి. సో అలా మీ పర్సన్ స్టక్ అయిపోయారు ఎక్కడో, ఒక ట్రాప్ సిచ్యువేషన్ అది. ఓ మై గాడ్, ఒక మెసేజ్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి సడన్లీ, అవుట్ ఆఫ్ ద బ్లూ. బట్ ఏముంటుంది ఆ మెసేజ్లో? ఏమైనా ఉంటుందా? మీకు ఇష్టమైన మ్యాటర్ ఉంటుందా, లేదా ఇంకేదైనా మీకు చెప్పాలనుకుంటున్నారా అని చూస్తే ఫస్ట్ మెసేజ్లో ఏముంటుందంటే, ఫస్ట్ మెసేజే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్లో ఏముంటుంది అంటే, తన లైఫ్లో మీరు ఎంత వాల్యుబుల్ పర్సనో, తను మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అనేది ఉంటుంది. మీకేం అర్థం కాదు మీ పర్సన్ ఎందుకు రాస్తారో అలాంటి మెసేజ్ అని. బట్ నా తర్వాత మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. 1 by 1 మెసేజెస్ ఎప్పుడైతే వస్తూ ఉంటాయో మీరు చదువుతూ ఉంటారు ఆ మెసేజెస్ అన్నీ, కానీ మీరు రిప్లై ఇవ్వరు. మీకేం అర్థం కాదు ఎందుకు ఇలా పంపిస్తున్నారో. ఎందుకు అలా పంపిస్తున్నారనంటే సైలెంట్ ట్రీట్మెంట్. ఈ సైలెంట్ ట్రీట్మెంట్ మీ పర్సన్ మీకు ఇస్తున్నారు.
కొంతమంది విషయంలో. బట్ కొంతమంది బ్లాక్ చేసేసారు, బట్ అన్బ్లాక్ చేసి కూడా సైలెంట్లో ఉంటున్నారు. ఈ సైలెంట్ ట్రీట్మెంట్ కొంచెం ఎక్కువ రోజులు చేస్తే ఏమవుతుంది, మీరు కూడా సైలెంట్ అయిపోతారు. ఇంకా మీకు మాట్లాడాలని కూడా అనిపించదు. సపోజ్ వాళ్ళు వచ్చి మీతో మాట్లాడాలి అని అనిపించదు మీకు. సో అలా ఉంటుంది ఇక్కడ. బట్ ఇది ఎన్నో రోజులు ఉండదు. ఈ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది అండ్ ఎండ్ అవుతుంది. ఈ సైకిల్ త్వరలోనే బ్రాండ్ న్యూ సైకిల్ అయితే చూడబోతున్నారు. ఓకే, సో మీ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీ లైఫ్ని మీరు లీడ్ చేయగలరు. హ్యాపీనెస్ ఉన్నా లేకపోయినా మీరు మీ లైఫ్ని లీడ్ చేయగలరు. ఓకే, మీదొక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ టైప్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. బట్ వెరీ అబండెంట్ పర్సన్, మీరు ఇండిపెండెంట్ పర్సన్. ఓకే, మీరు ఒక ఇన్స్పిరేషన్ అనమాట మీ పర్సన్కి ఇక్కడ. బట్ సూన్ ఈ పర్సన్ తెలుసుకుంటారు మీ వాల్యూ ఏంటి అనేది. మేబీ మీరు ఒక సొసైటీలో ఒక మంచి ఇమేజ్ ఉన్న పర్సన్, కానీ మీ పర్సన్ మాత్రం మీకు అంత వాల్యూ అనేది ఇవ్వరు. జస్ట్ లైక్ ఒక లైఫ్ పార్ట్నర్ అన్నట్టు మీకు వాల్యూ ఇస్తారు, కానీ ఆర్ ఒక బెస్ట్ రిలేషన్షిప్ మీది అన్నట్టు ఉంటారు. కానీ మీకు పబ్లిక్ ఎంత ఇమేజ్, ఎంత వాల్యూ ఇస్తుందో అంత వాల్యూ మీకు ఇక్కడ ఇవ్వరు మీ పర్సన్. అసలు మీ ప్రొఫెషన్ ఏంటి అని కానీ, మీరు ఎంత సంపాదిస్తున్నారని కానీ మీరు ఎప్పుడూ మీ పర్సన్కి చెప్పలేదు. మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు. కానీ మీ పర్సన్కి తెలుసు, ఎవరి ద్వారానో తెలుసు, లేదా ఎక్కడో మీ బిజినెస్ రిలేటెడ్ ఏదో యాడ్ కానీ ఏదైనా కానీ చూసి ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు ఈ పర్సన్ అంటే, మిమ్మల్ని ఒక కమిట్మెంట్లోకి తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేస్తారు. చేజర్ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ. ఇప్పుడు మిమ్మల్ని చేజ్ చేసేది ఈ పర్సన్, మీరు చేజ్ చేయరు మీ పర్సన్ని. మీరు సైలెంట్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే మీ పర్సన్ స్టార్ట్ చేశారో మీరు కూడా ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోయారు. ఇంకా చేజింగ్ అనేది ఆపేశారు. బట్ రీసెంట్ పాస్ట్లో మీరు మీ పర్సన్ని చేజ్ చేసేవారు. అంటే ఎక్కడ మెసేజ్ చేయగలిగితే అక్కడ మెసేజ్ చేసేసేవారు. కాల్స్ వీలుంటే కాల్స్ కూడా చేసేసేవారు. సో అలా మీరు కొంచెం యాంగ్జైటీ ఎక్కువ ఉండేది మీకు అప్పట్లో, కానీ ఇప్పుడు లేదు. వై? బికాజ్ థర్డ్ పార్టీ ఎంట్రీ. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ప్రజెంట్ ఎనర్జీ. బట్ రీసెంట్ పాస్ట్లో మీరు వేరేగా ఉండేవారు, ఇప్పుడు వేరేగా ఉన్నారు. అండ్ నియర్ ఫ్యూచర్లో ఇంకా చేంజ్ అవుతాయి మీ ఎనర్జీస్. డివైన్కి వదిలేస్తారు. మీరు ఎప్పుడైతే డివైన్కి వదిలేస్తారో డివైన్ ఇంటర్వెన్షన్ అనేది కూడా జరుగుతుంది. డివైనే ఇప్పుడు ఈ పర్సన్ చేత మీకు కమ్యూనికేషన్ పంపిస్తుంది. ఈ పర్సన్ని మీ లైఫ్లోకి తీసుకొస్తుంది. బట్ ఈ పర్సన్ సేమ్ పర్సన్ని మైండ్ గేమ్స్ ఆడటం, లవ్ బాంబింగ్ చేయడం లాంటి పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారా, లేదా అదర్ పర్సన్ ఎవరైనా వస్తున్నారా అంటే ఎస్, అదర్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తారు. బట్ ఈ పర్సన్ చేంజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు. విత్ చేంజ్ ఆఫ్ మైండ్ మీ దగ్గరికి వస్తారు ఈ పర్సన్. ఓకే, బట్ థర్డ్ పార్టీ మెమరీస్ ఇంకా ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. ఎందుకంటే మేబీ ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ విత్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, లేదా థర్డ్ పార్టీ పైన ఎక్కువ ఫీలింగ్స్ ఉండొచ్చు మీ పర్సన్కి. సో అవన్నీ సడన్గా డిసపియర్ అయిపోవు. ఇట్ టేక్స్ టైం. ఓకే, సో బట్ ఇక్కడ న్యూ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారో, ఒకవేళ మీరు ఆ పర్సన్ని కనుక యాక్సెప్ట్ చేసినట్టయితే అండ్ పాస్ట్ పర్సన్ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఉంటే మీ లైఫ్లో లాట్ ఆఫ్ మనీ అనేది చూస్తారు మీరు. అది అలా అని న్యూ పర్సన్ మీకు ఇవ్వరు. బట్ ఆ పర్సన్ని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో మీ ఫైనాన్షియల్ కండిషన్ సడన్లీ రైజ్ అవుతుంది. ఓకే,
బట్ అక్కడ న్యూ పర్సన్ ఎనర్జీలో కూడా చాలా నెగిటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయి. కొన్ని పాజిటివ్ షేడ్స్ ఉన్నాయి, బట్ నెగిటివ్ షేడ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారు. మీరు మళ్ళీ ఇంకొక న్యూ పర్సన్ని యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉండగలరా? మీ ప్రజెంట్ ప్రాబ్లమ్స్ మర్చిపోతారా? ఇదంతా డిసైడ్ చేసుకోవాల్సింది మీరు. యూనివర్స్ జస్ట్ మీకు ఒక గైడెన్స్ మాత్రమే ఇస్తుంది. జస్ట్ ఇక్కడ వచ్చిన మనకు గైడెన్స్ ఏంటి అంటే, ఒకవేళ మీ పాస్ట్ పర్సన్తో రిలేషన్ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే బీ కైండ్ టు దెమ్. ఓకే, మీరు కైండ్గా ఉండండి ఈ పర్సన్తో. ఎందుకంటే దిస్ పర్సన్ ఈజ్ అ హార్ట్ బ్రోకెన్ పర్సన్. ఆ బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్ నుంచి వస్తున్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి. సో బీ కైండ్ టు దెమ్. అండ్ సెకండ్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారో ఆ పర్సన్ని కొంచెం అనలైజ్ అనేది చేసుకోకుండా యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి. ఓకే, సో అదే యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఇక్కడ మీకు. అండ్ కమింగ్ టు హెల్త్, సో హెల్త్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే మీరు యాక్చువల్గా నెక్ పెయిన్, బ్యాక్ సైడ్ ఆఫ్ నెక్ అండ్ స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ఆ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్, అండర్ బ్యాక్ పెయిన్, ఇలా నెక్ దగ్గర నుండి మొత్తం బ్యాక్ పెయిన్ వరకు పెయిన్ అనేది సఫర్ అవుతారు మీరు పెయిన్తో. సో కేర్ఫుల్గా ఉండాలి. స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. అండ్ ఏదైనా కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు చెకప్కి వెళ్ళడం మాత్రం లేట్ చేయొద్దు. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ కొన్ని ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా క్రిస్టల్స్ అనేవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ క్రిస్టల్స్ కనుక వేసుకుంటే మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఇలాంటివి చక్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో అవి క్లియర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా. ఓకే, అండ్ బెడ్ వెట్టింగ్, థైరాయిడ్, డయాబెటీస్, బీపీ ఇలాంటి వాటికి కూడా క్రిస్టల్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ క్రిస్టల్స్ కనుక వేసుకుంటే మీ బాడీ అనేది మంచి పాజిటివ్ ఎనర్జీలోకి చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో మీ బాడీలో ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి డే బై డే డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేవి డిసపియర్ అయిపోతాయి ఒక్కొక్కసారి. ఓకే, చాలామంది థైరాయిడ్ క్రిస్టల్స్ వాడుతున్నారు. అవి వాడిన తర్వాత చెప్తున్నారు థైరాయిడ్ ఆ లెవెల్ అనేది చాలా తగ్గిపోయింది, మేము టెస్ట్ చేయించుకున్నాం క్రిస్టల్స్ వేసుకున్న తర్వాత అని. ఓకే, అండ్ ఈ బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం వాళ్ళు కూడా ఎక్కువ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఈ క్రిస్టల్స్ వేసుకున్నాక మా పిల్లలు ఆ ప్రాబ్లం అనేది ఆ ప్రాబ్లం నుండి బయటపడ్డారు, మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం అని చెప్తున్నారు. ఓకే, సో ఇవి కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ 9948424222. సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ క్రిస్టల్స్ బుక్ చేసుకోవచ్చు. హెల్త్ రిలేటెడ్, వెల్త్ రిలేటెడ్ అండ్ రిలేషన్షిప్, కెరీర్ ఇలా ప్రతిదానికి ఈ క్రిస్టల్స్ అనేవి మీకు చాలా సపోర్టింగ్గా ఉంటాయి. అఫోర్డబుల్ ప్రైసెస్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో 2026 బ్రేస్లెట్ అని చెప్తున్నాను నిన్న రీడింగ్స్లో, అది గార్నెట్ బ్రేస్లెట్. సో అది కావాలనుకున్న వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోండి. ఒరిజినల్ గార్నెట్ బ్రేస్లెట్స్ అనేవి దొరుకుతాయి మా దగ్గర, సర్టిఫైడ్ గార్నెట్స్. సో అది అసలు దేనికి ఉపయోగపడుతుంది అని అడుగుతున్నారు చాలామంది, వాట్సాప్కి వస్తున్నాయి మెసేజెస్. అండ్ మీరు ఈ క్రిస్టల్స్ కానీ పర్సనల్ రీడింగ్స్ ఛార్జెస్ కానీ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే
నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రీడింగ్స్ కింద కామెంట్స్లో పెట్టకండి, ఎందుకంటే అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వలేను నేను. సో వాట్సాప్కి మెసేజ్ చేయండి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి ఇక్కడ అనంటే, నేను ఏదైతే చెప్తున్నానో అది వింటున్నారు కానీ మీరు మేనిఫెస్ట్ చేసుకోవట్లేదు మీరు రీడింగ్స్లో. ఓకే, అది మేనిఫెస్టేషన్ కూడా చేసుకోండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ క్రిస్టల్స్ అసలు దేనికి ఉపయోగిస్తారు అని అంటే, హెల్త్ రిలేటెడ్, వెల్త్ రిలేటెడ్, రిలేషన్షిప్ అండ్ కెరీర్, ఇలా అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ గార్నెట్ బ్రేస్లెట్ అసలు దేనికి వాడతారు పర్టికులర్గా అంటే, నెక్స్ట్ ఇయర్ 2026 ఈజ్ అ ఇయర్ ఆఫ్ సక్సెస్, ఇయర్ ఆఫ్ సన్ అండ్ ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్. ఓకే, సో ఈ ఫైర్ హార్స్ పెయింటింగ్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. నేను 9th రోజు మీకు వీడియో చేసి చూపిస్తాను అబౌట్ దిస్ ఫైర్ హార్స్. సో కావాలనుకున్న వాళ్ళు అది కూడా ఆర్డర్ చేసుకోండి. అండ్ ఆ పెయింటింగ్స్ రెడీ అయిపోగానే మీకు వెంటనే 12th నుండి డిస్పాచ్ చేస్తారు ఈ గార్నెట్ బ్రేస్లెట్స్ అండ్ ఫైర్ హార్స్ పెయింటింగ్స్. ఓకే, ఆల్రెడీ చాలా డిస్పాచ్ అయ్యాయి, ఇంకా చాలా ఆర్డర్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అవి 12th డిస్పాచ్ చేస్తారు, పెయింటింగ్స్ ఓన్లీ. ఈ గార్నెట్ క్రిస్టల్స్ అయితే ఎప్పటికప్పుడే డిస్పాచ్ చేస్తున్నారు. ఓకే, సో ఈ గార్నెట్ క్రిస్టల్ మీకు సక్సెస్ ఇస్తుంది రిగార్డింగ్ హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పారిటీ. కెరీర్ పరంగా చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఆ కెరీర్ పరంగా కూడా మీరు సెటిల్ అవుతారు. ఓకే, ఈ గార్నెట్ బ్రేస్లెట్ వేసుకున్న 15 days లోపే మీరు మంచి చేంజెస్, పాజిటివ్ చేంజెస్ అనేవి చూస్తారు. మీరు కెరీర్ పరంగా సక్సెస్ అవ్వడం కూడా మీరే చూస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఇవి వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. ఓకే, అండ్ బిజినెస్లో గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ గార్నెట్ క్రిస్టల్స్ వేసుకోండి. అది వేసుకున్న తర్వాత మీకు, ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే కస్టమర్స్ పెరుగుతారు అండ్ మీ ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఫైనాన్షియల్గా చాలా ప్రాఫిట్స్ అనేవి చూస్తారు. అండ్ ఆ ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు ఫైనాన్సెస్ని మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, అది ఎలా మేనిఫెస్ట్ చేయాలి ఫైనాన్సెస్ని అంటే, ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ వైట్ పేపర్ పైన మీరు ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారో, అంటే అది కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అంటే అరౌండ్ 50,000 to 1.5 lakh వరకు రాసుకోండి ఫస్ట్ రాసేటప్పుడు. ఆ అమౌంట్ మీరు మేనిఫెస్ట్ చేయండి. నెక్స్ట్ అమావాస్యలోపు ఈ అమౌంట్ మీ దగ్గరికి రావాలి ఏదో ఒక రకంగా అని మీరు మేనిఫెస్ట్ చేయండి. వచ్చిన మనీని మీరు వేస్ట్ చేస్తాను అని కానీ, లేదా మీకు ఏదైనా ఏవో మనకి కొన్ని టెంప్టేషన్స్ ఉంటాయి, వాటికి ఖర్చు పెట్టడానికని వాడకూడదు. సో అది కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఆ వచ్చిన అమౌంట్ని మీరు అది కూడా ధర్మబద్ధంగానే ఖర్చు పెట్టుకోవచ్చు, బట్ వేస్ట్ చేయకూడదు. ఓకే, సో అలా అనుకొని మీరు మీ సంకల్పం చెప్పుకోండి. ఆ అమౌంట్ అనేది ఆ పేపర్ పైన రాసుకొని, వైట్ పేపర్ పైన రెడ్ పెన్తో రాసుకోండి. రాసుకొని పైన మీ ఇష్ట దైవం పేరు రాసుకోండి. అండ్ కింద థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ గ్రాటిట్యూడ్ అని రాసుకోండి. ఓకే, సో ఆ అమౌంట్ మీకు ఎప్పుడు రావాలి అనేది కూడా రాసుకోవాలి. ఏమని రాసుకోవాలి అక్కడ? నౌ అని రాసుకోవాలి. డేట్ రాస్తాం కదా మనం, అక్కడ రైట్ సైడ్ కార్నర్లో పైన నౌ అని రాసుకోండి. అండ్ కింద లా ఆఫ్ అబండెన్స్ అని కూడా రాసుకోవచ్చు. సో రాసుకొని మీరు అమౌంట్ ఎంత మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ అమౌంట్ రాసుకోండి. అది బిలో 2 lakhs రాసుకోండి ఫస్ట్ టైం. అలా రాసుకుని మీరు మీ యూటిలిటీ బిల్స్ ఉంటాయి కదా, ఆ బిల్స్ పైన ఈ పేపర్ పెట్టి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టండి. ఓకే, వెయిట్ పెట్టి ఆ పేపర్స్ని, ఆ యూటిలిటీ బిల్స్ అండ్ ఈ పేపర్ పైన వెయిట్ పెట్టి, అది మీరు ఎక్కడైతే మీరు మనీ పెడతారో ఇంట్లో అక్కడ పెట్టుకోవచ్చు, లేదా పూజ మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. ఓకే,
సో అలా పెట్టుకున్న తర్వాత మీకు సడన్లీ ఎక్కడి నుంచో అమౌంట్ రావడం అనేది కూడా మీరు చూస్తారు. సో ఇది స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్, ఖర్చు లేని రెమెడీ అనమాట. సో ఇలాంటి మేనిఫెస్టేషన్ చేసుకోండి, తప్పకుండా మీకు మనీ అనేది వస్తుంది. ఈ మనీ కోసం మనీ మేనిఫెస్టేషన్ ఏంజిల్ నెంబర్స్ అనేవి కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు అవి కూడా తీసుకోవచ్చు. లైక్ ఈ వెహికల్ నెంబర్స్, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఎలా ఇస్తామో మీకు ఇవి కూడా అలానే ఇస్తూ ఉంటాం. కావాలనుకున్న వాళ్ళు మాకు కాల్ ఆర్ మెసేజ్ చేసి నన్ను కాంటాక్ట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి 9948424222. సో ఇది నా వాట్సాప్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఇలాంటి ఏ సర్వీస్ అయినా కూడా బుక్ చేసుకోవచ్చు. లైక్ వెహికల్ నెంబర్స్, ఫోన్ నెంబర్స్, ఫ్లాట్ నెంబర్స్ అండ్ మనీ నెంబర్స్, లక్కీ నెంబర్స్, ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, బట్ అవి మేనిఫెస్ట్ చేసుకోవాలి తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీరు. ఓకే, మేము ఆల్రెడీ అవి చార్జ్ చేసి ఇస్తాం. ఆ నెంబర్స్ని పవర్ఫుల్ నెంబర్స్ ఇస్తాం మీకు. అవి మీరు తీసుకున్న తర్వాత కూడా మీరు అవి మీ సంకల్పం చెప్పుకొని అప్పుడు మీరు యూజ్ చేసుకోవాలి అవి. ఓకే, ఇది చాలా సింపుల్ బట్ వెరీ పవర్ఫుల్. సో గార్నెట్ బ్రేస్లెట్ కోసం కూడా చెప్పాను. ఇప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నా వాట్సాప్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. బట్ జస్ట్ 2 or 3 పాయింట్స్ మాత్రమే అడగండి. పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ పంపించొద్దు నా వాట్సాప్కి రిగార్డింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ పర్సన్ ఎనర్జీస్ ప్రకారం చూస్తే ఇక్కడ మనకి ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎలా కనిపిస్తున్నాయి అసలు అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను చేసిన పాస్ట్ బిహేవియర్ ఆర్ మీకు ఇప్పుడు ఇస్తున్న సైలెంట్ ట్రీట్మెంట్ అండ్ ఇదంతా కూడా చాలా రిగ్రెట్ఫుల్గా ఉంది మీ పర్సన్కి. ఓకే, బట్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారు ఈ పర్సన్ అండ్ ఈ ప్యాటర్న్స్ ఎందుకు రిపీట్ అవుతూ ఉంటాయి అంటే ఇక్కడ కొంచెం బ్లాక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఈ పర్సన్ పైన ఎవరో బ్లాక్ మ్యాజిక్ ఆర్ స్పెల్ వర్క్ లాంటిది ఏదో చేశారు. సో ఎందుకు చేశారు అసలు అంటే ఈ పర్సన్ని బాధ పెట్టి వాళ్ళు సంతోషించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో. సో అలాంటి ఎనర్జీస్ వల్ల ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ తన చైల్డ్హుడ్ ట్రామా కూడా ఈ పర్సన్కి చాలా డెసిషన్ మేకింగ్లో అడ్డుపడుతుందన్నమాట. ఈ చైల్డ్హుడ్ ట్రామా ఎలాంటిదంటే ఏది కూడా తను సొంతంగా డిసైడ్ చేసుకోలేరు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది డిసైడ్ చేసుకోలేరు. ఓకే, మైండ్ కొంచెం వీక్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి, మీ పర్సన్ మైండ్ సెట్. బట్ మీ మైండ్ సెట్ చూస్తే ఇది ఒక చైల్డిష్ మెంటాలిటీ మీది. బట్ ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ మెంటాలిటీ అంటే చైల్డిష్గా ఉంటారు కానీ మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరే చూసుకుంటారు. ఒక అబండెంట్ పర్సన్, అందరికీ హెల్పింగ్ నేచర్ మీది, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరు అందరికీ హెల్ప్ చేయడం అంటే మీకు చాలా ఇష్టం. ఓకే, ఎవరిని చేజ్ చేయరు మీరు ఎవరిని చేజ్ చేసే మెంటాలిటీ మీది కాదు. అయినా కూడా మీ పర్సన్ని ఇన్ ద రీసెంట్ పాస్ట్ చేజ్ చేస్తున్నారు మీరు. ఓకే, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీ పర్సన్ అంటే మీకు ఎంత ఎఫెక్షనో. ఈవెన్ దో మీదే ఒక చైల్డిష్ మెంటాలిటీ అయినా మీరు మీ పర్సన్ని ఒక చైల్డ్ని చూసుకున్నట్టుగా చూసుకునేవారు. కానీ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఈ రిలేషన్షిప్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ స్టక్ అవుతూనే వచ్చింది. ఎందుకు స్టక్ అవుతుంది అని అంటే థర్డ్ పార్టీ టెంప్టేషన్స్. మీ పర్సన్ మైండ్లోంచి ఆ థర్డ్ పార్టీ టెంప్టేషన్స్ పోలేదు. ఫోకస్ మొత్తం థర్డ్ పార్టీ పైనే ఉండేది అప్పట్లో మీ పర్సన్కి. బట్ నౌ దే రియలైజ్డ్ హూ ఈజ్ హూ అనేది. ఓకే, కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయిందా
త్వరలోనే. అంటే ఎస్, సిచ్యువేషన్ అనేది ఎండ్ అయింది, కానీ ఇంకా మీ పర్సన్ మీకు ఆ విషయాలన్నీ ఎప్పుడైతే చెప్తారో అప్పుడే ఆ సిచ్యువేషన్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు మీ పర్సన్ అని అర్థం. ఈ బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇంకా మీ పర్సన్, బట్ దట్ పాస్ట్ సిచ్యువేషన్ని క్లోజ్ చేయలేదు. ఇంకా ఆ సైకిల్ అనేది ఇంకా నడుస్తుంది, బట్ ఆ సైకిల్ని కూడా ఎండ్ చేయబోతున్నారు. అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ మీతో స్టార్ట్ చేయబోతున్నారు విత్ ఏస్ ఆఫ్ వాండ్స్. ఓకే, దట్ కమ్యూనికేషన్ ఈజ్ కమింగ్. ఆ కమ్యూనికేషన్ ఎలాంటి కమ్యూనికేషన్ అంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్, లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి కనబడతాయి దాంట్లో. బట్ అక్కడ కూడా మీరు బాగా అనలైజ్ చేసుకోండి, వెదర్ ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ రిలేషన్ ఆర్ అగైన్ ఈ పర్సన్ మిమ్మల్ని ఆ భ్రమలో పెట్టి మళ్ళీ ఎస్కేప్ అయిపోతారా, అగైన్ ఇది గోస్టింగా, నో కాంటాక్టా, అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్తుందా మళ్ళీ మీ రిలేషన్ అనేది మీరు అనలైజ్ చేసుకోవాల్సింది మీరు. ఓకే, కానీ ఇక్కడ రీడింగ్ ప్రకారం చూస్తే జెన్యూన్ ఇంటెన్షనే కనిపిస్తుంది. మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేది ఒక జెన్యూన్ ఇంటెన్షన్తోనే, ఒక ప్యూర్ ఇంటెన్షన్తోనే వస్తున్నారు. బట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఈ రిలేషన్లో, కానీ అవి సాల్వ్ అవుతాయి గ్రాడ్యువల్గా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు సాల్వ్ అవ్వాల్సిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి కంప్లీట్గా మీ పర్సన్ బయటికి రావాలి అని మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు, గాడ్ని ప్రే చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ డివైన్ ఇంటర్వెన్షన్ అనేది మీరు చూడబోతున్నారు. సో కమ్యూనికేషన్ వస్తుంది అండ్ విదిన్ ఫ్యూ డేస్ మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, దిస్ పర్సన్ ఈజ్ వెరీ సాడ్ నౌ బికాస్ ఆఫ్ దిస్ ఫుల్ మూన్ ఎనర్జీస్. చాలా సాడ్నెస్లో ఉన్నారు ప్రజెంట్. అయితే డిసైడ్ చేసుకుంటున్నారు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అనమాట. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి తను బయటికి రావాలి అంటే అది చాలా పెయిన్ఫుల్, బట్ అది కూడా జరుగుతుంది. ఈవెన్ దో ఇట్స్ పెయిన్ఫుల్, ఈ పర్సన్ ఆ ఎనర్జీస్ని వదిలేస్తారు. ఓకే, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చూస్తారు మీ లైఫ్లో ఆఫ్టర్ దిస్ ఫుల్ మూన్. అండ్ సడన్లీ మెసేజ్ అనేది వస్తుంది అండ్ సడన్లీ మీ మధ్య కమ్యూనికేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఇప్పుడు మళ్ళీ వస్తారో ఈ రిలేషన్షిప్ ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వడమే కాదు, ఒక న్యూ పర్సన్ని చూస్తారు మీరు. అంటే ఈ పర్సన్ చేంజ్ అయ్యారా లేదా అనేది మీకు ఒక పెద్ద డౌట్, బట్ చేంజ్ అవుతారు తప్పకుండా. మీకోసమే చేంజ్ అవుతున్నారు ఈ పర్సన్, అండ్ మీకోసమే ఈ పర్సన్ ఒక ప్లానింగ్ అనేది కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే మీతో ఒక ఫ్యూచర్ చూస్తున్నారు. ఫ్యూచర్ చూడడం అంటే మీతో కలిసి ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు అండ్ ఆ విషయాలన్నీ కూడా మీకు డిస్కస్ చేస్తారు మీతో కలిసి ఇన్ దిస్ కమ్యూనికేషన్. లాంగ్ కమ్యూనికేషన్, లాంగ్ కాన్వర్సేషన్ జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, బట్ ఎట్ ద సేమ్ టైం న్యూ పర్సన్ కూడా మీతో లాంగ్ కాన్వర్సేషన్స్ చేస్తారు. అండ్ ఈ లాంగ్ కాన్వర్సేషన్ రిగార్డింగ్ మీ ప్రజెంట్ అండ్ పాస్ట్ రిలేషన్స్ కోసమే కాదు, మీతో మీరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు చాలాసేపు. అసలు మీరు చేసిన మిస్టేక్ ఏంటి, మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తున్నారు, మీ పర్సన్ మీరు చాలా ప్యాంపరింగ్గా చూసుకున్నా ఎందుకు మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వటం లేదు, ఎందుకు ఇలా నెంబర్ ఆఫ్ గోస్టింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి అసలు మీ రిలేషన్షిప్లో అని మీరు ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు. మీ పర్సన్ని మీరు ఎప్పుడైతే పర్సనల్గా కలుస్తారో అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. మీ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు, కానీ మీరే రిజెక్ట్ చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. ఓకే, బట్ ఇదంతా జస్ట్ ఒక
బ్యాడ్ టైం అనుకోవాలి మీ లైఫ్లో అండ్ మీ పర్సనల్ లైఫ్లో. ఓకే, మీ పర్సన్ టైర్డ్ అయిపోయారు. ఇంకా తను అన్హ్యాపీగా ఉంటూ హ్యాపీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేయడం, ఇదంతా చేసి ఏం సాధించాలి తన లైఫ్లో అని తనని తానే క్వశ్చన్ చేసుకుంటున్నారు. మీలాంటి ఒక డివైన్ పర్సన్ని వదిలేసుకుంటే తన లైఫ్లో చాలా మిస్ అవుతారు. ఓకే, తన లైఫ్లో కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాంట్లో ఒకరు మీరు. ఓకే, ఈ పర్సన్ చాలా ట్రెడిషనల్ పర్సన్. మీరు అనుకుంటున్న కొన్ని నెగిటివ్ థింగ్స్ అయితే ఉన్నాయి, కానీ అవన్నీ ఒక్కొక్కటి వదిలేస్తూ వచ్చారు. అండ్ రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళని, ఆ టాక్సిక్ పీపుల్ని కూడా వదిలేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా అవ్వనివ్వండి. ఓకే, అండ్ సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. సో ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ పైన అండ్ మీ పర్సన్ పైన ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ సడన్లీ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది బికాజ్ ఆఫ్ డివైన్ ఇంటర్వెన్షన్. ఇది ఒక డివైన్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నంబర్ 6 and 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇనీషియల్స్ AVLKSTU and R. ఓకే, అండ్ రాసుల విషయానికి వస్తే మేష ధనుష్ రాశులు, వృషభ కుంభరాశులు, అండ్ కర్కాటక వృశ్చిక అండ్ మీనరాశులు, తులారాశి అండ్ మకర రాశి కూడా కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా తప్పకుండా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ తప్పకుండా ఇవ్వండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఈ వీడియోని మీరు బూస్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ఛానల్ని కూడా బూస్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ పాయింట్స్ కనిపిస్తే. లైక్ చేయగానే అక్కడ కింద మీకు హైప్ అని వస్తుంది, అక్కడ కింద పాయింట్స్ ఉంటాయి, దాంట్లో మీరు వీడియోకి ఎంత ఇస్తున్నారో అన్ని పాయింట్స్ ఇవ్వండి. ఇది ఫ్రీ అండి, దీనికి హైప్ పాయింట్స్ ఇవ్వడానికి మీకు ఛార్జెస్ ఏం పడవు. ఓకే, అది కూడా నాకు డౌట్ అనేది వచ్చింది, ఒక మెసేజ్ ఎవరో పంపించారు. సో అక్కడ మీకు ఛార్జెస్ ఏం పడవు, ఫ్రీ అది. ఓకే, అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో అది రెస్పెక్ట్ఫుల్గా పెట్టడానికి చూడండి. కామెంట్స్ చాలా రెస్పెక్ట్ఫుల్గా పెడుతున్నారు ఆల్రెడీ. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఈ వీడియో నేను 1 అవర్ చేస్తున్నాను. 1 అవర్ వీడియోస్ మీరు ఇంత ఓపిక్గా చూస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. ఓకే, ఏదో కంగారుగా చేసే నా వీడియోస్లో అంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వను, అందుకే 1 అవర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇస్తే మీకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కామెంట్స్ చాలా రెస్పెక్ట్ఫుల్గా పెట్టండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నంబర్ 9948424222. ఈ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తీసుకోవచ్చు. అండ్ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ అదే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. సో కామెంట్ సెక్షన్లో మీరు 444 with 555 అని టైప్ చేసి కింద కమ్యూనికేషన్ అని కూడా టైప్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామందికి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది. ఓకే, సో మేనిఫెస్ట్ కమ్యూనికేషన్. ఓకే, సో ఫుల్ మూన్ ఎనర్జీస్ అనేవి తప్పకుండా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఆ ఎనర్జీ. ఫుల్ మూన్ ఎనర్జీ మీ పైన అండ్ మీ పర్సన్ పైన. ఓకే, మీ మేనిఫెస్టేషన్ అంతా నిజం అవ్వబోతుంది త్వరలోనే. సో ఆ డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ ప్లే.
సో ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కమ్యూనికేషన్స్ అండ్ రీయూనియన్స్ రాబోతున్నాయి. సో వీడియో ఎండ్